నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సిబిఐ కోర్టుకు హాజరైన జగన్ కు వచ్చిన ప్రజాస్పందన ఆయనపై ఉన్న అపార ప్రజాదరణకు మరింత స్పష్టంగా చూపిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం గ్రాఫ్ పడిపోగా వైసీపీ గ్రాఫ్ పెరుగుతుందని ఆయన అన్నారు. రాజకీయాల్లో దశాబ్దాలు ఉన్న చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదన్నారు. ఏపీలో శాంతి భద్రతలు కోల్పోయాయని, న్యాయస్థానాలు చివాట్లు పెట్టినా ప్రభుత్వానికి సిగ్గులేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వ విధానాలు చూస్తే అన్నదాతల మీద చంద్రబాబు నాయుడు గారు పగబట్టినట్టుగా వ్యవహరిస్తున్నాడు. అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నట్టుగానే ఈరోజు చంద్రబాబు నాయుడు విధానం ఏమిటి అంటే, ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరితో పాటు అన్ని వర్గాల ప్రజలతో పాటు రైతులను కూడా మోసం చేశాడు. దానితో పాటు రైతుల పరిస్థితి రాష్ట్రంలో దయనీయంగా తయారైతే, అన్ని విధాలా నష్టపోతుంటే చంద్రబాబు నాయుడు ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవసాయం అన్నా రైతులన్నా అంటరాని వాళ్ళగా పరిగణించడం అనేటువంటిది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అనంటే, రైతులు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర లేక తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకుండా అసలు తాము పట్టి పట్టినట్టుగా రైతుల పట్ల వ్యవసాయం పట్ల వ్యవహరించడం అనేటువంటిది ఎంత నిర్లక్ష్య భావం రైతుల పట్ల వ్యవసాయం పట్ల ఉందనేటువంటిది ఈ ప్రభుత్వానికి చంద్రబాబుకి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒకసారి చూస్తే పత్తి, వేరుశనగ, మొక్కజొన్న ఇవి ప్రధానంగా వేసినటువంటి పంటలతో పాటు ఈ పంటలకు సంబంధించి కూడా రైతులకు ఎక్కడా కూడా గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితి కనిపించటం లేదు. ఒక పక్క ధరలో పతనమై రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే కనీసం వాళ్ళ కష్టాల గురించి పట్టించుకోకుండా పబ్లిసిటీకి ప్రాధాన్యం ఇస్తూ ఆర్భాటపు ప్రచారాలు చేసుకుంటూ లేనిపోనివన్నీ కల్పించుకుంటూ తనకు తాను చాలా గొప్పవాడనని చెప్పి ఆపాదించుకుంటూ ఇటు పరిపాలనని రైతులని పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం కూటమి ప్రభుత్వంలో